Hello everyone, this is Hemashri, working as zoology lecturer in Sasyara Women's College, Eluru. Now I am going to describe about the topic general characters and classification of phylum Arthropoda in Unit 4 in paper title Invertebrate Zoology. So let's start the topic. Arthropoda general characters. Arthropods are segmented animals with jointed legs and chitinous exoskeleton. It is the largest phylum comprising about 80% of the known species. This phylum is characterized by the following salient features. So arthropods are the segmented animals. So ఈ ఆర్థోపోడ్స్ అన్నీ కూడా సెగ్మెంటెడ్ యానిమల్స్ అనమాట. బాడీ అంతా కూడా సెగ్మెంటెడ్గా డివైడ్ అయి ఉంటుంది ఈ ఆర్థోపోడ్స్లో యానిమల్స్కి విత్ జాయింటెడ్ లెగ్స్. సో ప్రతి యానిమల్కి కూడా జాయింటెడ్ లెగ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి ఈ ఆర్థోపోడాలో. అండ్ ఖైటీనియస్ ఎగ్జోస్కెల్టన్. సో ఖైటీనియస్ ఎగ్జోస్కెల్టన్తో బాడీ అంతా కూడా మేడ్ అయి ఉంటుంది అనమాట. సో ఖైటీనియస్ ఎగ్జోస్కెల్టన్ అంటే మ్యాక్సిమం కాల్షియం కార్బోనేట్తో మేడప్ అయి ఉంటుంది అనమాట. ఆ షెల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది పైన స్కెలిటన్గా. It is the largest phylum comprising about 80% of the noun species. So 80% of the noun species in ఆర్థోపోడాలో చూసుకుంటే ఇదే మనకి లార్జెస్ట్ ఫైలంగా చెప్పొచ్చు. దిస్ ఫైలం ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద ఫాలోయింగ్ సెలియెంట్ ఫీచర్స్. సో ఇప్పుడు ఈ ఫైలంలో ఉన్న సెలియెంట్ ఫీచర్స్ అనేవి మనం చూద్దాం. ఆల్ ఆర్థోపోడ్స్ ఆర్ బైలాటరల్లీ సిమెట్రికల్ యానిమల్స్. సో ఆర్థోపోడ్స్ అన్నీ కూడా బైలాటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. ద బాడీ వాల్ ఈజ్ ట్రిప్లోబ్లాస్టిక్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 లేయర్స్, నేమ్లీ ద ఎక్టోడమ్, ద ఎండోడమ్ అండ్ ద మీసోడమ్. సో ట్రిప్లోబ్లాస్టిక్ బాడీ వాల్ అంటే మనందరికీ తెలిసిందే. బాడీ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎక్టోడమ్, ఎండోడమ్ అండ్ మీసోడమ్. సీలోమ్ ఈజ్ ఏ హిమోసిల్ ఫిల్డ్ విత్ ఏ బ్లడ్ లైక్ హిమోసిలిక్ ఫ్లూయిడ్. సో సీలోమ్ వచ్చేసి హిమోసిలిక్ ఫ్లూయిడ్ లాగా ఫిల్ అయి ఉంటుందన్నమాట. సో ఈ సీలోమ్ వచ్చేసి బ్లడ్ లాగా రెడ్ కలర్లో ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది అనమాట. ద బాడీ ఈజ్ సెగ్మెంటెడ్. సో సెగ్మెంటేషన్ని బాడీ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. ఆర్థోపోడ్స్ ఎగ్జిబిట్ టెగ్మాటైజేషన్. Tegmatization means that the segments are functionally modified and grouped into 2 or 3 divisions called tegmata. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆర్థోపోడ్స్ టెగ్మాటైజేషన్ని ఎగ్జిబిట్ చేస్తారని చెప్తున్నారు. సో టెగ్మాటైజేషన్ అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, బాడీలో ఉన్న సెగ్మెంట్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే 2 or 3 డివిజన్స్గా గ్రూప్గా అయ్యి మాడిఫై అవుతాయి అన్నమాట. సో డివిజన్స్ లాగా మాడిఫై అవుతాయి. సో ఆ మాడిఫై అయిన డివిజన్స్నే టెగ్మాటా అంటారనమాట. ఏ డిస్టింక్ట్ హెడ్ ఈస్ ప్రెజెంట్. సో హెడ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ద బాడీ ఈస్ కవర్డ్ బై అన్ ఎగ్జోస్కెల్టన్ ఫార్మ్డ్ ఆఫ్ ఖైటిన్. సో ఖైటిన్తో ఫామ్ అయ్యే ఎగ్జోస్కెల్టన్ అనేది బాడీ అంతా కూడా కవర్ అయి ఉంటుందన్నమాట. ద బాడీ బియర్స్ పెయిడ్ జాయింటెడ్ అపెండేజెస్. సో బాడీకి పెయిడ్ జాయింటెడ్ అపెండేజెస్ అనేవి కలిగి ఉంటాయి. దే హ్యావ్ ద ఆర్గాన్ సిస్టమ్ గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో బాడీ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, ఆర్గాన్ సిస్టమ్ గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్లా మేడ్ అయ్యి ఉంటుందన్నమాట. రెస్పిరేషన్ ఈజ్ బై గిల్స్ ఆర్ ట్రాకియా ఆర్ బుక్ లంగ్స్. సో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది, గిల్స్ ద్వారా కానీ, ట్రాకియా ద్వారా కానీ, బుక్ లంగ్స్ ద్వారా కానీ జరుగుతుంది. ద సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ఆఫ్ ఎన్ ఓపెన్ టైప్. సో దీంట్లో ఓపెన్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది మనం చూడొచ్చు. అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ ఈజ్ డెవలప్డ్. సో దీంట్లో ఎండోక్రైన్ సిస్టమ్ అనేది డెవలప్ అయి ఉంటుంది. ఎక్స్క్రీషన్ ఈజ్ బై గ్రీన్ గ్లాండ్స్ ఆర్ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. సో ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది, గ్రీన్ గ్లాండ్స్ ద్వారా లేదంటే మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ద్వారా జరుగుతుంది. దే హ్యావ్ కాంపౌండ్ ఐస్. సో దీంట్లో కాంపౌండ్ ఐస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సెక్సెస్ ఆర్ సపరేట్. గోనాడ్స్ హ్యావ్ గోనోడక్ట్స్. సో దీంట్లో గోనాడ్స్లో గోనోడక్ట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. సో దీంట్లో ఇండైరెక్ట్ డెవలప్మెంట్ చూస్తాము, యాజ్ వెల్ యాజ్ డైరెక్ట్ డెవలప్మెంట్ కూడా మనము చూస్తాము. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్థోపోడా. ఫైలం ఆర్థోపోడా హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 6 సబ్ఫైలా, నేమ్లీ టార్డిగ్రాడా, పెంటాస్టొమాటిడా, ట్రిలోబిటోమార్ఫా ఆర్ ట్రిలోబిటా, పిక్నోగొనిడియా or Pantopoda, Cheliceratta,
మ్యాండిబ్యులాటా. సో ఇలా 6 ఫైలమ్స్ అనేవి మనకి సబ్ ఫైలమ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఆఫ్ దీస్ 6 సబ్ ఫైలా నౌ టార్డిగ్రాటా, పెంటోస్టొమాటిడా అండ్ పిక్నోగొనిడియా ఆర్ ఇంక్లూడెడ్ అండర్ మైనర్ ఫైలా. Consequently, only 3 subphyla can be mentioned. They are Trilobita, Chelicerata and Mandibulata. సో ఈ క్లాసిఫికేషన్ గురించి క్లియర్గా మనం కనుక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ సబ్ ఫైలం ఏ ట్రిలోబిటా. ట్రిలోబైట్స్ ఆర్ ఎక్స్టింక్ట్ ఆర్థోపోడ్స్. సో దీస్ ఆర్ ద ఎక్స్టింక్ట్ ఆర్థోపోడ్స్ అని చెప్పొచ్చు. బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్, నేమ్లీ హెడ్, ట్రంక్, పైగీడియం. సో పైగీడియం అంటే పోస్టీరియర్ బాడీ పార్ట్ అని చెప్పొచ్చు. బాడీ ఈజ్ ప్రొటెక్టెడ్ బై కైటినియస్ ప్లేట్స్ ఫార్మింగ్ ద ఎగ్జోస్కెలిటన్. సో బాడీ ఎలా ప్రొటెక్ట్ చేయబడుతుంది? కైటినియస్ ప్లేట్స్ ద్వారా ఫామ్ అయిన ఎగ్జోస్కెలిటన్ ద్వారా బాడీ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది. బాడీ ఈజ్ మోర్ ఆర్ లెస్ ఓవల్ అండ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 లోబ్స్ బై 2 లాంగిట్యూడినల్ ఫర్రోస్. సో బాడీ ఎలా ఉంటుంది? ఓవల్ షేప్లో ఉంటుందన్నమాట. సో ఇది ఎలా డివైడ్ అవుతుందంటే 2 లాంగిట్యూడినల్ ఫర్రోస్ ద్వారా 3 లోబ్స్గా డివైడ్ అవుతుందన్నమాట. రెస్పిరేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై గిల్ లైక్ స్ట్రక్చర్స్. సో గిల్ లైక్ స్ట్రక్చర్స్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. లార్వా ఆఫ్ ట్రిలోబిటా ఈజ్ టర్మ్డ్ యాజ్ ప్రొటాస్పిస్. సో ఈ ట్రిలోబిటాలో లార్వల్ స్టేజ్ ఏం చెప్తున్నారు? ప్రొటాస్పిస్ అని చెప్తున్నారు. ట్రిలోబైట్స్ ఆర్ మెరైన్ ఇండివిడ్యువల్స్. సో ఈ ట్రిలోబైట్స్ అనేవి మెరైన్ ఇండివిడ్యువల్స్గా చెప్పొచ్చు. సో ఎగ్జాంపుల్స్ ట్రియాథ్రస్ అండ్ అగ్నోస్టస్. నెక్స్ట్ సబ్ ఫైలం బి కెలిసెరాటా. కెలిసెరాటా animals are terrestrial or marine animals. So these are terrestrial or marine animals అని చెప్పొచ్చు. Body is divisible into 2 parts, namely prosoma or cephalothorax and opisthoma. So prosoma has 6 segments and opisthoma has 13 segments. సో బాడీ 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఏంటవి? ప్రోజోమా ఆర్ సెఫలోథోరాక్స్ అండ్ ఒపిస్థోమా. సో ఒపిస్థోమా అండ్ సెఫలోథోరాక్స్గా చెప్పొచ్చు. సో ప్రోజోమాకి 6 సెగ్మెంట్స్ ఉంటాయి, ఒపిస్థోమాకి 13 సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. కెలిసెరాట్స్ ఆర్ డివైడ్ ఆఫ్ యాంటిన్నే. సో యాంటిన్నే ద్వారా ఇవి డివైడ్ అవుతాయని చెప్తున్నారు. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ బుక్ లంగ్స్. సో బుక్ లంగ్స్ ద్వారా దీంట్లో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఎక్స్క్రీషన్ ఈజ్ బై మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ అండ్ కాక్సల్ గ్లాండ్స్. సో ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది? మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ద్వారా, కాక్సల్ గ్లాండ్స్ ద్వారా జరుగుతుంది. సెక్సెస్ ఆర్ సపరేట్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్. సో దీంట్లో సెపరేట్ సెక్సెస్ అనేవి మనకి కనిపిస్తాయి, డెవలప్మెంట్ వచ్చేసి డైరెక్ట్గానే జరుగుతుంది. కెలిసెరాటా ఇంక్లూడ్ 2 classes. So that are Merostomata and Arachnida. So next class A, Merostomata. Animals included in this class are marine in nature. So ఈ మీరోస్టమాటాలో ఉండే యానిమల్స్ అన్నీ కూడా మెరైన్ నేచర్లో కనిపిస్తాయి, అంటే మెరైన్ నేచర్ని కలిగి ఉంటాయి అన్నమాట. ప్రోజోమా బియర్స్ ఏ పెయిర్ ఆఫ్ కాంపౌండ్ ఐస్. సో ప్రోజోమా దగ్గర 2 కాంపౌండ్ ఐస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఒపిస్థోమా ఈజ్ ఏ అగైన్ డివైడెడ్ ఇంటూ మీసోజోమా అండ్ మెటాజోమా. సో దీంట్లో ఒపిస్థోమా మళ్ళీ మీసోజోమాగా మెటాజోమాగా డివైడ్ అవుతుందన్నమాట. మీసోజోమా హ్యాస్ 4 to 5 pairs ఆఫ్ అపెండేజెస్. సో ఈ మీసోజోమాలో 4 నుంచి 5 pairs ఆఫ్ అపెండేజెస్ అనేవి మనకి కనిపిస్తాయి. దీస్ యానిమల్స్ రెస్పైర్ విత్ గిల్స్. సో ఈ యానిమల్స్ గిల్స్ ద్వారా రెస్పిరేషన్ ప్రాసెస్ని జరుపుకుంటాయి. దిస్ క్లాసెస్ ఇంక్లూడ్స్ 2 subclasses, నేమ్లీ Xiphozoa and Eurypterida. Subclass Xiphozoa. The cephalothorax is convex or dome shaped. సో దీంట్లో సెఫలోథొరాక్స్ కాన్వెక్స్ షేప్లో కానీ డోమ్ షేప్లో కానీ ఉంటుంది. సో డోమ్ షేప్డ్ అంటే గుడికి గోపురం ఉంటుంది కదా, సో టెంపుల్కి ఉండే గోపురము, సో ఆ షేప్ని డోమ్ షేప్ అంటారు. 2 pairs of eyes are present on the dorsal side of cephalothorax. సో 2 pairs ఆఫ్ ఐస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఎక్కడ? సెఫలోథొరాక్స్కి డార్సల్ సైడ్లో ప్రెజెంట్ అయి ఉంటాయి అనమాట ఈ ఐస్ అనేవి. మౌత్ ఈస్ ఆన్ ద వెంట్రల్ సైడ్ సరౌండెడ్ బై 6 pairs ఆఫ్ అపెండేజెస్. సో వెంట్రల్ సైడ్లో మౌత్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది, 6 pairs ఆఫ్ అపెండేజెస్ అనేవి ఈ మౌత్ దగ్గర ప్రెజెంట్ అయి ఉంటాయి. కాక్సల్ గ్లాండ్స్ ఆర్ ద ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. సో దీంట్లో ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఏంటంట?
కాక్సల్ గ్లాండ్స్ అని చెప్తున్నారు. సో ఎగ్జాంపుల్ లిమ్యులస్, దాన్నే కింగ్ కార్బన్ కూడా అంటారు. నెక్స్ట్ సబ్ క్లాస్ యూరిప్టెరిడా ఇంక్లూడ్స్ ఫాజిల్ యానిమల్స్ విచ్ హ్యాడ్ స్టౌట్ బాడీస్. సో దీంట్లో స్టౌట్ బాడీస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఇవి ఫాజిల్ యానిమల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ యూరిప్టెరిడా అండ్ టెరిగాటస్. నెక్స్ట్ క్లాస్ బి అరాక్నిడా. Animals included under this classes are terrestrial in habit. సో ఈ అరాక్నిడాకి సంబంధించిన యానిమల్స్ అన్నీ కూడా టెరెస్ట్రియల్ హ్యాబిటేట్ని కలిగి ఉంటాయని చెప్తున్నారు. బాడీ ఈజ్ డివిజిబుల్ ఇంటూ సెఫలోథొరాక్స్ అండ్ అబ్డామెన్. సో బాడీ ఎలా డివైడ్ అవుతుంది? సెఫలోథొరాక్స్ గాను అబ్డామెన్ గాను మనకి డివిజిబుల్ అవుతుంది. ఎగ్జోస్కెలిటన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఖైటిన్. సో ఎగ్జోస్కెలిటన్ ఎలా ఫామ్ అవుతుంది? ఖైటిన్ ద్వారా ఫామ్ అవుతుంది. యాంటెన్నా ఆర్ ఆబ్సెంట్. సో దీంట్లో యాంటెన్నా అనేది ఆబ్సెంట్. రెస్పిరేషన్ ఈజ్ బై బుక్ లంగ్స్ ఆర్ ట్రాకియల్ ట్యూబ్స్. సో దీంట్లో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది? బుక్ లంగ్స్ ద్వారా, ట్రాకియల్ ట్యూబ్స్ ద్వారా జరుగుతుంది. దీస్ యానిమల్స్ టేక్ ఓన్లీ లిక్విడ్ ఫుడ్. సో ఈ యానిమల్స్ అన్నీ కూడా లిక్విడ్ ఫుడ్ని మాత్రమే తీసుకుంటాయి. సెక్సెస్ ఆర్ సపరేట్. దీంట్లో సపరేట్ సెక్సెస్ని మనం చూడొచ్చు. సో నెక్స్ట్ సబ్ ఫైలం మాండిబ్యులాటా. ఆల్ దీస్ యానిమల్స్ హ్యావ్ మాండిబుల్స్. దీస్ ఆర్ ఎయిదర్ ఆక్వాటిక్ ఆర్ టెరెస్ట్రియల్ యానిమల్స్. సో ఈ యానిమల్స్ అన్నీ కూడా మాండిబుల్స్ ప్రెజెంట్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఆక్వాటిక్గా ఉంటాయి, లేదంటే టెరెస్ట్రియల్ యానిమల్స్ అయి ఉంటాయి. బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ 2 parts, హెడ్ అండ్ ట్రంక్. సో బాడీలో 2 parts మనకు కనిపిస్తాయి, హెడ్ రీజియన్, ట్రంక్ రీజియన్. ట్రంక్ ఇన్ సమ్ కేసెస్ మే బీ డివైడెడ్ ఇంటూ థొరాక్స్ అండ్ అబ్డామెన్. సో కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ట్రంక్ అనేది థొరాక్స్ గాను అబ్డామెన్ గాను డివైడ్ అవుతుందన్నమాట. కాంపౌండ్ ఐస్ అండ్ సింపుల్ ఐస్ ఆర్ ప్రెజెంట్. సో కాంపౌండ్ ఐస్, సింపుల్ ఐస్ అని 2 types ఆఫ్ ఐస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. రెస్పిరేషన్ మే బీ బై గిల్స్, ట్రాకియా ఆర్ స్కిన్. సో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది? దీంట్లో గిల్స్ ద్వారా, ట్రాకియా ద్వారా, లేకపోతే స్కిన్ ద్వారా కూడా జరుగుతుంది. మాండిబ్యులేటా ఇంక్లూడ్స్ 4 classes. సో ఈ మాండిబ్యులేటాలో 4 classes ఉన్నాయి. సో ఏంటవి? క్రస్టేషియా, కిలోపొడా, డిప్లోపొడా అండ్ ఇన్సెక్టా. సో ఫస్ట్ క్లాస్ క్రస్టేషియా. క్రస్టేషియన్స్ ఆర్ మెరైన్ యానిమల్స్. సమ్ లివ్ ఇన్ ఫ్రెష్ వాటర్ అండ్ అదర్స్ ఇన్ డాంప్ ప్లేసెస్. సో ఈ క్రస్టేషియన్స్ అన్నీ కూడా మెరైన్ యానిమల్స్ అని చెప్తున్నారు. సో ఎక్కడుంటాయంటే ఇవి ఫ్రెష్ వాటర్లోను, డాంప్ ప్లేసెస్లోను మనకి ఎక్కువగా కనిపిస్తాయి. They live either independently as parasites or live as symbiotic animals. సో ఇవి ఎలా నివసిస్తాయి? ఇండిపెండెంట్గా నివసిస్తాయి, లేదంటే పారాసైట్స్లా కానీ సింబయోటిక్ యానిమల్స్లా కానీ నివసిస్తాయి అన్నమాట. బాడీ ఈజ్ డివిజిబుల్ ఇంటూ హెడ్, థొరాక్స్ అండ్ అబ్డామెన్. సో బాడీ ఎలా డివైడ్ అవుతుంది? హెడ్, థొరాక్స్ అండ్ అబ్డామెన్ అండ్ 3 regionsగా డివైడ్ అవుతుంది. ఇన్ సమ్ హెడ్ అండ్ థొరాక్స్ యునైటెడ్ టు ఫార్మ్ సెఫలోథొరాక్స్. సో కొన్ని ఫార్మ్స్లో ఏంటంటే హెడ్, థొరాక్స్ 2 కలిసి సెఫలోథొరాక్స్ని ఫామ్ చేస్తాయి. 5 pairs ఆఫ్ సెఫాలిక్ అపెండేజెస్ నేమ్లీ యాంటిన్యూల్స్, యాంటిన్నే, మాండిబుల్స్ అండ్ 2 pairs ఆఫ్ మ్యాగ్జిల్లే ఆర్ ప్రెజెంట్. సో దీంట్లో 5 pairs ఆఫ్ సెఫాలిక్ అపెండేజెస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఏంటవి? యాంటిన్యూల్స్, యాంటిన్నే, మాండిబుల్స్ అండ్ 2 pairs ఆఫ్ మ్యాగ్జిల్లే అనమాట. ఏ పెయిర్ ఆఫ్ స్టాల్క్డ్ కాంపౌండ్ ఐస్ ఆర్ ప్రెజెంట్. సో దీంట్లో ఒక పెయిర్ స్టాల్క్డ్ కాంపౌండ్ ఐస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. 8 pairs ఆఫ్ థెరాసిక్ అండ్ 6 pairs ఆఫ్ అబ్డామినల్ అపెండేజెస్ ఆర్ ఆల్సో సీన్. సో దీంట్లో థొరాసిక్ పేర్స్ ఎన్ని ఉంటాయి? 8 pairs ఉంటాయి. అబ్డామినల్ అపెండేజెస్ ఎన్ని ఉంటాయి? 6 pairs ఉంటాయి అన్నమాట. సో ఎన్ని? 8 pairs ఆఫ్ థొరాసిక్ అపెండేజెస్ అనమాట, 6 pairs ఆఫ్ అబ్డామినల్ అపెండేజెస్. రెస్పిరేషన్ ఈజ్ బై గిల్స్. సో గిల్స్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సర్క్యులేటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ హార్ట్, ఆర్టరీస్ అండ్ హీమోసిలిక్ స్పేసెస్. సో సర్క్యులేటరీ సిస్టమ్ ఎలా కన్సిస్ట్ అవుతుందంట? హార్ట్ ద్వారా, ఆర్టరీస్ అండ్ హీమోసిలిక్ స్పేసెస్ అన్నీ కలిసి సర్క్యులేటరీ సిస్టమ్ని కన్సిస్ట్ చేస్తాయి. సో ఎక్స్క్రీషన్ ఈజ్ క్యారీడ్ ఆన్ బై యాంటినల్ గ్లాండ్స్. సో ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది? యాంటినల్ గ్లాండ్స్ ద్వారా దీంట్లో ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. స్విమ్మింగ్ నాప్లియస్ స్టేజెస్ ప్రెజెంట్ ఇన్ ద లైఫ్ సైకిల్. సో ఈ లైఫ్ సైకిల్లో, ఈ క్రస్టేషియా లైఫ్ సైకిల్లో స్విమ్మింగ్ నాప్లియస్ స్టేజ్ అనేది మనకి కనిపిస్తుంది. సెక్షువల్ డైమార్ఫిజం ఈజ్ ప్రెజెంట్. సో దీంట్లో మనం సెక్షువల్ డైమార్ఫిజంని చూస్తాము. సో నెక్స్ట్ క్లాస్ 5 కిలోపొడా.
ఒపిస్తోగొనిటా కామన్లీ కాల్డ్ యాజ్ సెంటిపైడ్స్. సో కామన్గా ఈ కీలోపొడాని ఏమని పిలుస్తాం మనం? సెంటిపైడ్స్ అని పిలుస్తాము. బాడీ డార్సోవెంట్రల్లీ ఫ్లాటెండ్. హెడ్ ఈజ్ ఫార్మ్డ్ బై 6 segments అండ్ ద ట్రంక్ బై మెనీ సెగ్మెంట్స్. సో బాడీ ఎలా ఉంటుంది? వెంట్రల్గా ఫ్లాట్గా ఉంటుంది. సో హెడ్ ఎలా ఫామ్ అవుతుంది? 6 segmentsతోనూ ఫామ్ అవుతుంది. ట్రంక్ ఎక్కువ సెగ్మెంట్స్, నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్తో ట్రంక్ అనేది ఫామ్ అవుతుంది. దీస్ యానిమల్స్ ఆర్ నాక్టర్నల్ అండ్ లివ్ ఇన్ హ్యూమిడ్ ప్లేసెస్. సో ఈ యానిమల్స్ అన్నీ కూడా నాక్టర్నల్ యానిమల్స్ అంటున్నారు. సో నాక్టర్నల్ యానిమల్స్ అంటే ఏంటి? నైట్ 10 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు ఉండే టైం పీరియడ్ని నాక్టర్నల్ పీరియడ్ అంటారు. సో ఈ టైం పీరియడ్లో తిరిగే వాటిని, సంచరించే జీవులను ఏమంటారు? నాక్టర్నల్ యానిమల్స్ అంటారు. సో ఇవి ఎక్కడ? హ్యూమిడ్ ప్లేసెస్లో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతాయంట. హ్యూమిడ్ ప్లేసెస్ అంటే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు, ఎండ ఎక్కువగా వస్తే సో ఆ గాలి అనేది వేడిగా ఉంటుందన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ టెంపరేచర్ని హ్యూమిడ్ టెంపరేచర్ అంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు బాగా ఎండొస్తున్న టైంలో సడన్గా వర్షం వచ్చి ఆ తర్వాత ఎండేస్తే కనుక గాలి ఎలా ఉంటుంది? చాలా వేడిగా ఉక్కపోతగా అనిపిస్తుంది కదా. సో ఆ టైప్ ఆఫ్ టెంపరేచర్ని హ్యూమిడ్ టెంపరేచర్ అంటారు. సో ఈ కిలోపోడా యానిమల్స్ అన్నీ కూడా ఈ హ్యూమిడ్ ప్లేసెస్లో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతాయని చెప్తున్నారు. హెడ్ బియర్స్ 2 pairs ఆఫ్ మ్యాగ్జిల్లే అండ్ 1 pair ఆఫ్ వాకింగ్ లెగ్స్ ఇన్ ఈచ్ సెగ్మెంట్. సో హెడ్ అనేది 2 pairs ఆఫ్ మ్యాగ్జిల్లేని, 1 pair ఆఫ్ వాకింగ్ లెగ్స్ని ప్రతి సెగ్మెంట్లో కలిగి ఉంటుంది. ఫస్ట్ pair ఆఫ్ లెగ్స్ ఆఫ్ ద ట్రంక్ బియర్ పాయిజనస్ క్లావ్స్ ఇంటూ విచ్ పాయిజనస్ గ్లాండ్స్ ఓపెన్. సో ఫస్ట్ పెయిర్ లెగ్ దగ్గర ఫస్ట్ పెయిర్లో ట్రంక్ అనేది పాయిజనస్ గ్లాండ్స్ని కలిగి ఉంటుందన్నమాట. సో క్లావ్స్ అంటే ఇలా కాళ్ళు ఉంటాయి కదా లెగ్స్ దగ్గర. సో ఆ క్లావ్స్ దగ్గర పాయిజనస్ గ్లాండ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఏదైనా దానికి అపాయం వస్తుందని తెలిసినప్పుడు సో ఆ పాయిజనస్ గ్లాండ్స్ని రిలీజ్ చేసి దాన్ని అది కాపాడుకుంటుంది అనమాట. రెస్పిరేషన్ ఈజ్ బై ట్రాకియల్ ట్యూబ్స్. సో దీంట్లో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది? ట్రాకియల్ ట్యూబ్స్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ స్కూటిజెరా అండ్ స్కోలోపెండ్రా. సో నెక్స్ట్ క్లాస్ సి డిప్లోపోడా ప్రొగోనిటా commonly called as millipedes, which means that they have numerous legs. సో కామన్గా ఈ డిప్లోపోడాని ఏమని పిలుస్తారు? మిల్లీపెడ్స్ అంటారు. సో మనందరికీ తెలుసు కదా మిల్లీపెడ్స్. సో దీంట్లో న్యూమరస్ లెగ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అనమాట, నెంబర్ ఆఫ్ లెగ్స్ అనమాట. దట్ ఈస్ ఈచ్ సెగ్మెంట్ బియర్స్ 2 pairs ఆఫ్ లెగ్స్. In addition to that, each segment has 2 pairs of ganglia, 2 pairs of spiracles and 2 pairs of ostia is present. సో దీంట్లో ఏం చెప్తున్నారు? ప్రతి సెగ్మెంట్కి కూడా 2 pairs ఆఫ్ లెగ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అంతేకాకుండా ప్రతి సెగ్మెంట్ దగ్గర 2 pairs ఆఫ్ 2 pairs ఆఫ్ గ్యాంగ్లియా, 2 pairs ఆఫ్ స్పైరకిల్స్ అండ్ ఇంకా 2 pairs ఆఫ్ ఆస్టియా అనేది కూడా ప్రజెంట్ అయి ఉంటుందని చెప్తున్నారు. యూజువల్లీ దీస్ యానిమల్స్ ఆర్ వెజిటేరియన్స్ అండ్ నాక్టర్నల్. సో ఈ యానిమల్స్ అన్నీ కూడా వెజిటేరియన్ అంట, అంటే మనలాగా నాన్ వెజ్ తినవన్నమాట. సో వెజిటేరియన్స్. సో నాక్టర్నల్ టైం పీరియడ్లో జీవించడానికి ఇవి ఇష్టపడతాయి. బాడీ ఈజ్ సిలిండ్రికల్ అండ్ డివిజిబుల్ ఇంటూ 5 segmented హెడ్ అండ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ బాడీ సెగ్మెంట్స్. సో బాడీ సిలిండ్రికల్గా ఉంటుంది, ఇంకా హెడ్ వచ్చేసి 5 segmentsగా డివిజిబుల్ అవుతుంది అనమాట. సో ఇంకా లార్జ్ నెంబర్ ఆఫ్ బాడీ సెగ్మెంట్స్ అనేవి దీంట్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. సో 4th వన్ పాయిజనస్ గ్లాండ్స్ అండ్ క్లావ్స్ ఆర్ ఆబ్సెంట్. సో దీంట్లో చూసుకుంటే మనకి పాయిజనస్ గ్లాండ్స్, క్లావ్స్ అనేవి కూడా ఆబ్సెంట్ అయి ఉంటాయి. సో నాన్ వెజ్ తింది కదా, అందుకనే పాయిజనస్ గ్లాండ్స్ దీంట్లో ఆబ్సెంట్ అయి ఉంటాయి మేబీ. ఎగ్జాంపుల్స్ జులస్, స్పైరో స్ట్రెప్టస్. క్లాస్ డి ఇన్సెక్టా. దీస్ ఆర్ కామన్లీ నౌన్ యాజ్ హెగ్జాపోడ్స్. సో ఈ ఇన్సెక్టాని కామన్గా ఏం పిలుస్తాం మనం? హెగ్జాపోడ్స్ అంటాము. బాడీ ఈజ్ డివిజిబుల్ ఇంటూ హెడ్, థొరాక్స్ అండ్ అబ్డామెన్. సో బాడీ ఎలా డివిజిబుల్ అవుతుందంట? హెడ్ గాను, థొరాక్స్ గాను, అబ్డామెన్ గాను 3 regionsగా డివిజిబుల్ అవుతుంది. సో హెడ్ ఈజ్ మేడప్ ఆఫ్ 6 segments. ఎక్స్టర్నల్లీ సెగ్మెంటేషన్ ఈజ్ నాట్ సీన్. సో దీంట్లో ఏంటి? హెడ్ అనేది 6 segmentsగా మేడ్ అయి ఉంటుంది, కానీ బయటికి మాత్రం ఈ సెగ్మెంటేషన్ అనేది మనకి కనిపించదు. హెడ్ బియర్స్ ఏ పెయిర్ ఆఫ్ యాంటెన్నాe, ఏ పెయిర్ ఆఫ్ మ్యాండిబుల్స్, 2 pairs ఆఫ్ మ్యాగ్జిల్లే అండ్ ఏ పెయిర్ ఆఫ్ కాంపౌండ్ ఐస్. సో హెడ్ రీజన్ దగ్గర ఏమేమి ఉంటాయంట? 1 pair ఆఫ్
యాంటిన్నే ప్రెజెంట్ అయి ఉంటుంది. అండ్ ఇంకా ఏ పెయిర్ ఆఫ్ మ్యాండిబుల్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి, 2 pairs ఆఫ్ మ్యాగ్జిల్లే ప్రెజెంట్ అయి ఉంటాయి, ఏ పెయిర్ ఆఫ్ కాంపౌండ్ ఐస్ కూడా ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. An insect usually possesses 2 pairs of wings and 3 pairs of legs. Wings are jointed. సో దీంట్లో ఏం చెప్తున్నారు, ఇన్సెక్ట్కి జనరల్గా 2 pairs ఆఫ్ వింగ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి, 3 pairs ఆఫ్ లెగ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఈ లెగ్స్ ఏంటంటే వింగ్స్తో జాయింట్ అయి ఉంటాయి అన్నమాట. A pair of well developed salivary glands are present which help in digestion. సో దీంట్లో ఏంటి, ఇన్సెక్ట్లో ఒక పెయిర్ ఆఫ్ డెవలప్డ్ సెలైవరీ గ్లాండ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఈ సెలైవరీ గ్లాండ్స్ ఎందుకు యూజ్ అవుతాయి, డైజెషన్ ప్రాసెస్ కోసం యూజ్ అవుతాయి. ఎక్స్క్రీషన్ ఈజ్ డన్ త్రూ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఎలిమెంటరీ కెనాల్. సో దీంట్లో ఎక్స్క్రీషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ ద్వారా ఎక్స్క్రీషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్ దేంతో అసోసియేట్ అయి ఉంటాయి, ఎలిమెంటరీ కెనాల్తో అసోసియేట్ అయి ఉంటాయి. ఇన్ ఇన్సెక్ట్స్ ట్రాకియల్ రెస్పిరేషన్ ఈజ్ ప్రెజెంట్. సో దీంట్లో ట్రాకియల్ రెస్పిరేషన్ అనేది కనిపిస్తుంది. సెక్సెస్ ఆర్ సెపరేట్, డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ విత్ లార్వల్ అండ్ ప్యూపల్ స్టేజెస్. సో దీంట్లో సపరేట్ సెక్సెస్ని మనం చూస్తాము. డెవలప్మెంట్ వచ్చేసి డైరెక్ట్ డెవలప్మెంట్ చూస్తాము, యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ కూడా చూస్తాము. సో దీంట్లో లార్వల్ స్టేజెస్ ఏంటి, లార్వల్ స్టేజెస్ ఇంకా ప్యూపల్ స్టేజెస్ కూడా కనిపిస్తాయంట. సో ప్యూపల్ స్టేజెస్ అంటే మనం చెప్పుకున్నాం కదా, బటర్ఫ్లైకి ఇంకా పట్టు పురుగులకి ప్యూపా ఫామ్ అవుతుంది కదా, సో అలా ప్యూపల్ స్టేజెస్ని కూడా మనం చూడొచ్చు. ఇన్సెక్టా ఫార్మ్స్ ఏ లార్జెస్ట్ గ్రూప్ ఇన్ యానిమల్ కింగ్డమ్. సో యానిమల్ కింగ్డమ్లో లార్జెస్ట్ కింగ్డమ్ ఏంటి, ఈ ఇన్సెక్టా అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్లాస్ ఇన్సెక్టా ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ క్లాసెస్. సబ్ క్లాస్ 1 ఎప్టెరిగోటా ఎమిటాబోలా, సబ్ క్లాస్ 2 టెరిగోటా మెటాబోలా. సో ఫస్ట్ సబ్ క్లాస్ 1 ఎప్టెరిగోటా, సో టెరిగోటా అని కూడా అనొచ్చు. వింగ్స్ ఆర్ ఆబ్సెంట్, మెటమార్ఫసిస్ ఆబ్సెంట్ ఇన్ లైఫ్ హిస్టరీ. సో దీంట్లో ఈ ఎప్టెరిగోటాలో ఏం కనిపిస్తుంది, వింగ్స్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మెటమార్ఫసిస్ అనేది కనిపించదు, లైఫ్ హిస్టరీలో మెటమార్ఫసిస్ అనేది ఎగ్జిబిట్ చేయదు. సో ఎగ్జాంపుల్ ఏంటి, లెపిస్మా, క్యాంపోడియా, పొడ్యూరా ఎట్సెట్రా. సో సబ్ క్లాస్ 2 టెరిగోటా ఆర్ మెటాబోలా, వింగ్స్ ఆర్ ప్రెజెంట్, అపెండేజెస్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ అబ్డామెన్, మెటమార్ఫసిస్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ లైఫ్ హిస్టరీ ఇన్ విచ్ లార్వల్ అండ్ ప్యూపల్ స్టేజెస్ ఆర్ సీన్. సో దీంట్లో ఏం చెప్తున్నారు, వింగ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి, సో అబ్డామెన్ దగ్గర అపెండేజెస్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి. సో లైఫ్ హిస్టరీలో మెటమార్ఫోసిస్ అనేది మనం చూస్తాము. సో ఏం ఎగ్జిబిట్ చేస్తుంది, లార్వల్ స్టేజెస్ని ప్యూపల్ స్టేజెస్ని కూడా మనము చూస్తామన్నమాట. సో ఇన్సెక్ట్ అనేది లార్వల్ స్టేజెస్ని ప్యూపల్ స్టేజెస్ని కూడా ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్స్ డ్రాగన్ ఫ్లై, మ్యాంటిస్, లోకస్ట్, సైమెక్స్, కాక్రోచ్, బటర్ఫ్లై ఎట్సెట్రాస్. So this is all about general characters and classification of phylum Arthropoda. Thank you.